సామాజిక భద్రతా పింఛన్లతో ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా సరళీకృతం చేసింది ఏపీ ప్రభుత్వం. ఇకపై 6-7 నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు మంజూరు చేసే ధోరణికి స్వస్తి పలికింది. పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. స్పౌస్ కేటగిరీగా గుర్తిస్తూ పింఛన్ మంజూరు చేస్తోంది. నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు స్పౌస్ కేటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు పింఛన్ మంజూరు చేస్తామని ప్రకటించారు. అందులో భాగంగా నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు కొత్తగా 5,402 మందికి వితంతు కేటగిరీలో ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసింది. వీరికి డిసెంబర్ 31వ తేదీన 4,000 రూపాయల చొప్పున పింఛన్ పంపిణీ చేయనున్నారు. అలాగే గత 3 నెలల వ్యవధిలో వివిధ రకాల కారణాలతో పింఛన్ తీసుకొని 50,000 మందికి కూడా అందించనున్నారు. వీరికి 2-3 నెలల మొత్తాన్ని కలిపి ఒకేసారి డిసెంబర్ 31వ తేదీన పంపిణీ చేయనున్నారు. సామాజిక భద్రతా పింఛన్లతో ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా సరళీకృతం చేసింది ఏపీ ప్రభుత్వం. ఇకపై 6-7 నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు మంజూరు చేసే ధోరణికి స్వస్తి పలికింది. పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే వెంటనే భార్యకు పింఛన్ ఇచ్చే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. స్పౌస్ కేటగిరీగా గుర్తిస్తూ పింఛన్ మంజూరు చేస్తోంది. నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు స్పౌస్ కేటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు పింఛన్ మంజూరు చేస్తామని ప్రకటించారు. అందులో భాగంగా నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు కొత్తగా 5,402 మందికి వితంతు కేటగిరీలో ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసింది. వీరికి డిసెంబర్ 31వ తేదీన 4,000 రూపాయల చొప్పున పింఛన్ పంపిణీ చేయనున్నారు. అలాగే గత 3 నెలల వ్యవధిలో వివిధ రకాల కారణాలతో పింఛన్ తీసుకొని 50,000 మందికి కూడా అందించనున్నారు. వీరికి 2-3 నెలల మొత్తాన్ని కలిపి ఒకేసారి డిసెంబర్ 31వ తేదీన పంపిణీ చేయనున్నారు.